మీడియా మిత్రులు నమస్కారం. మరి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. చెప్పబోయేది ఏంటంటే గత 2-3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో గాను అందరూ కూడా రెడీ అవుతున్నాము. మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎగలేని సేవ చేస్తూ మరి ఆయన దేశ ప్రధానమంత్రి కానప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉండే, ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత దేశంలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో కరెంటే అనేది ఉండేది కాదు. మీరు అందరూ కూడా చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో కరెంటు పుష్కలంగా దేశాన్ని మొత్తం కూడా ఈరోజు కరెంటు అందుతుందంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రెండవది, రామజన్మభూమి అని చోటిది పెద్ద సమస్య. ఆ సమస్యను కూడా పరిష్కరించిన ఘనత మరి ఈనాడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో రేపు 22వ తారీఖు కూడా రామజన్మ గుడి కూడా ఓపెన్ చేస్తున్న ఘనత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పబోయేది ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం కొరకు సేవ చేస్తూ దేశం కొరకు పనిచేస్తున్నాడు. 24 గంటల్లో 18 గంటలు దేశం కొరకే పనిచేస్తున్న వ్యక్తి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి మరొకసారి దేశ ప్రధానమంత్రి మూడోసారి కావాలనేది భారతదేశ ప్రజల యొక్క కోరిక. అలాంటి కోరిక మూడోసారి కావాలనేది మా మళ్ళీ నేను అనేది ఏంటంటే శాంతి కుమార్ మేము బీజేపీ బీసీ ఎమ్మెల్యే కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని మా కోరిక ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానము మొన్న నాకు టికెట్ ఇవ్వడం అది వేరే విషయం. నేను ఎవరికి ఇచ్చినా పనిచేశాం.